అందరికీ నమస్కారం. బిగ్ బాస్ హౌస్లో ఈ వారం సీన్ మొత్తం రివర్స్ అయిపోయింది. అవును, జరగాల్సిన మిడ్ వీక్ ఎలిమినేషన్ కాస్త ఆగిపోయింది. దీంతో ఇప్పుడు ఆటలో అస్సలైన టెన్షన్ మొదలైంది. మరిప్పుడు ఓటింగ్ ఎలా ఉంది? ఎవరు సేఫ్? డేంజర్లో ఉన్నదెవరు? అసలు ఎలిమినేషన్ ఎప్పుడు, ఎలా ఉంటుంది? వీటన్నిటి గురించి ఈ అనాలిసిస్లో వివరంగా చూసేద్దాం. అవును, అస్సలు టైం వేస్ట్ చేయకుండా సూటిగా సుత్తి లేకుండా పాయింట్లోకి వెళ్ళిపోదాం. ఈ విశ్లేషణలో ఓటింగ్ లెక్కలెలా ఉన్నాయి, కంటెస్టెంట్ల బలాలు బలహీనతలేంటి అనేవి క్లియర్ కట్గా తెలుసుకుందాం. సరే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ వారం హాట్ టాపిక్ గురించి మాట్లాడేసుకుందాం. మిడ్వీక్ ఎలిమినేషన్ పోస్ట్పోన్ అయింది. ఇది గేమ్ డైనమిక్స్ని కంప్లీట్గా మార్చేసింది. మరిప్పుడు ఏం జరగబోతోంది? మన ముందు ప్రస్తుతం ఓ 3 అవకాశాలు కనిపిస్తున్నాయి. అవేంటో లుక్కేద్దాం. ఈ వీక్ మధ్యలో ఎలిమినేషన్ లేదని అఫీషియల్గా కన్ఫర్మ్ అయిపోయింది. ఇది కంటెస్టెంట్లకు టెంపరరీగా ఒక రిలీఫ్ ఇచ్చినా అసలసిసలు టెన్షన్ ముందుంది. ఈ మార్పు ఫైనల్ వీక్ గేమ్ మీద ఖచ్చితంగా చాలా పెద్ద ఇంపాక్ట్ చూపించబోతోంది. ఇప్పుడు మన ముందున్నవి మొత్తం 3 ఆప్షన్స్. ఒకటి, శనివారం ఒకరు, ఆదివారం ఇంకొకరు, ఇలా డబల్ ఎలిమినేషన్. లేదా రెండోది, అదంతా ఏమీ లేకుండా ఓన్లీ సండే నైట్ సింగిల్ ఎలిమినేషన్. ఇక మూడోది, ఇది కొంచెం సర్ప్రైజింగ్. లాస్ట్ సీజన్లో చేసినట్టు గురువారం రాత్రే ఒక సర్ప్రైజ్ ఎలిమినేషన్ పెట్టేసి ఫినాలేకి సూపర్ 6ను రెడీ చేయడం. ఈ మూడింట్లో ఏదో ఒకటి జరగడమైతే పక్కా. సరే, ఈ ఎలిమినేషన్ ట్విస్ట్ సంగతి పక్కన పెడితే అసలు ఓటింగ్ పరిస్థితి ఏంటి? ఎవరు సేఫ్గా ఉన్నారు? ఎలిమినేషన్ కత్తి ఎవరి నెత్తిమీద వేలాడుతోంది? ఓట్ల లెక్కింపులో టాప్లో ఎవరున్నారో ఇప్పుడు చూద్దాం పదండి. ఇక ఓటింగ్ లీడర్ బోర్డులో ఫస్ట్ ప్లేస్లో అస్సలు తిరుగులేకుండా దూసుకుపోతున్న కంటెస్టెంట్ ఎవరంటే తనుజ పక్కా సేఫ్ జోన్లో ఉంది. ముఖ్యంగా తనకొచ్చిన ఇమ్యూనిటీని వేడ్డామనుకుని తీసుకున్న డెసిషన్ ఆమె గ్రాఫ్ను ఎక్కడికో తీసుకువెళ్ళింది. దానికి తోడు ఫ్యామిలీ వీక్ ఎమోషన్, హోస్ట్ ఇచ్చిన ఫీడ్బ్యాక్, ఇవన్నీ కలిసి ఇప్పుడు తనుజ టైటిల్ రేస్లో స్ట్రాంగ్ టాప్ 2 కంటెండర్గా నిలబడింది. ఇక సెకండ్ ప్లేస్లో చాలా స్టడీగా తన పొజిషన్ని మెయింటైన్ చేస్తున్న కంటెస్టెంట్ ఇమాన్యుయల్. ఇతను కూడా సేఫ్ జోన్లోనే ఉన్నాడు. బయట కొన్ని ఫేక్ పోల్స్ చూసి ఫ్యాన్స్ కంగారు పడాల్సిన అవసరం లేదు. అతని గేమ్లో ఉన్న ఒకే ఒక్క మైనస్ ఏంటంటే ఎక్కువగా నామినేషన్స్లోకి రాకపోవడం, అలాగే ఒక స్ట్రాంగ్ రైవల్రీని మధ్యలోనే డ్రాప్ చేయడం వల్ల కొంచెం కంటెంట్ మిస్ అయింది. అయినా సరే అతను ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు ప్రస్తుతానికి. ఆ తరువాత థర్డ్ ప్లేస్లో ఉన్న కంటెస్టెంట్ ఈ మధ్యకాలంలో తన గ్రాఫ్ను ఊహించని రేంజ్లో పెంచుకున్నారు. సంజన. ఈమె జర్నీ నిజంగా అన్బిలీవబుల్. లాస్ట్ వీక్ నుంచి ఆమె గ్రాఫ్ అమాంతం పెరిగిపోయింది. ముఖ్యంగా నిన్నటి ఎపిసోడైతే ఆమెకు ఫుల్ పాజిటివ్ మైలేజ్ ఇచ్చింది. హౌస్లో అందరూ ఆమెను టార్గెట్ చేస్తుండటంతో బయట ఆడియన్స్ నుంచి సింపతీ ఓట్ల రూపంలో బాగా వస్తోంది. ఇప్పుడు ఎలాంటి ఎలిమినేషన్ జరిగినా సంజన సేఫ్ జోన్లోనే ఉంటుంది. నెక్స్ట్, ఫోర్త్ ప్లేస్లో తన క్లాసీ గేమ్ ప్లేతో అందర్నీ ఆకట్టుకుంటున్న కంటెస్టెంట్ భరణి. తన హుందాతనంతో అందరి మనసులు గెలుస్తున్నాడు. ముఖ్యంగా సుమన్ శెట్టి విషయంలో అతను తీసుకున్న నిర్ణయం చాలా సూపర్ మెచ్యూర్, సూపర్ క్లాసీ. అతని జెన్యూనిటీ, ఎమోషన్ ఆడియన్స్కు బాగా కనెక్ట్ అయ్యింది. దీనితో అతను టాప్ 4లో తన ప్లేస్ను పక్కా చేసుకున్నాడు. సరే, ఇప్పటిదాకా సేఫ్ జోన్లో ఉన్న నలుగురు గురించి చూసాం. ఇప్పుడు అందరూ వెయిట్ చేస్తున్న సెక్షన్కి వద్దాం. డేంజర్ జోన్లో ఎలిమినేషన్ అంచున నిలబడిన ఆ ఇద్దరు ఎవరు? సో అసలు సిసలైన ఫైట్ ఎవరి మధ్య ఉందంటే సుమన్ శెట్టి వర్సెస్ డీమన్ పవన్. చూడ్డానికి సుమన్ శెట్టికి ఎమోషనల్ కనెక్ట్ ఉన్నా కూడా కంటెంట్ మాత్రం చాలా వీక్. ఇక డీమన్ పవన్ విషయానికొస్తే కంటెంట్ గ్రాఫ్ దారుణంగా పడిపోయింది. ఆ ఎమోషనల్ జర్నీ కూడా అంతగా వర్కౌట్ అవ్వట్లేదు. ముఖ్యంగా ఫైనల్ వీక్లో ఈ ఏడుపులు, బతిమిలాడుకోవడాలు అస్సలు పనిచేయవు. అందుకే వీళ్ళిద్దరూ ఇప్పుడు హైరిస్క్ జోన్లో ఉన్నారు. ఇప్పుడు ఫైనల్గా ఒక్కసారి ఈ వారమున్న ప్రతి కంటెస్టెంట్ ఆట తీరును సింపుల్గా సింగిల్ లైన్లో ఒక రిపోర్ట్ కార్డ్ లాగా చూసేద్దాం. ఒక్కసారి ఈ టేబుల్ చూడండి. తనుజది టాప్ నాచ్ స్ట్రాటజీ, ఇమాన్యుయల్ ఒక మంచి ఆల్రౌండర్, సంజన జర్నీ అయితే ఒక అండర్ డాగ్ స్టోరీకి పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్, భరణి చాలా క్లీన్ క్లాసీగా ఆడుతున్నాడు. ఇక డీమన్, సుమన్ ఇద్దరూ ఫైనల్ వీక్కి కావాల్సిన స్ట్రాంగ్ నేరేటివ్ని ఇవ్వడంలో ఫెయిల్ అయ్యారు. సరే, ఈ మొత్తం విశ్లేషణ తర్వాత అందరి మదిలో మెదుల్తున్న ఒకే ఒక్క ప్రశ్న మిగిలి ఉంది. ఈ ప్రశ్నతోనే ఈరోజుకి ముగిద్దాం. మరి ఈ అనాలిసిస్ అంతా చూశాక ప్రస్తుత ఓటింగ్ ట్రెండ్స్ని బట్టి ఈ వారం హౌస్ నుండి బయటికి వెళ్లేది ఎవరు అనిపిస్తోంది? మీ అంచనా ఏంటి? మీ అభిప్రాయమేంటో కాస్త ఆలోచించండి.